రాష్ట్రాని కోసం నేను పనిచేస్తున్నా నా సొంత స్వలాభం కోసం కాకుండా రాష్ట్రం కోసం నేను పాలిస్తున్నా అక్రమంగా నా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీనికి ఏం చెప్తారు? ముఖ్యంగా ఆయన 20 ఏళ్ళు అయితే కాలేదు రాజకీయంలోకి వచ్చి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన మీద అపోహలు చేస్తుండ్రు అంటాడు. అపో ఎవరు చేస్తుండ్రు? కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కర్త కాదు. కర్త ఎందుకైతే కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంది. రూలింగ్ లో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం పాలక పక్షంని ప్రతిపక్షం ఎట్లకెళ్ళి అంటేనే ఉంటది. దాన్ని మేము తట్టుకోగలుగుతాం. కానీ ఆయన చేసిండా లేని అంతరాత్మని తెలుసుకోమను. దండుపాలెం అంటుండు. దండుపాలెం వల్ల మీరే గ్రహించుకోండి. మీ దాంట్లో దండుపాలెం ఎవరో మీరు గ్రహించుకొని మీరు క్లారిఫికేషన్ ఇసుకోండి. పోలీస్కి ఇవ్వండి అది సమాచారం మేము కాదు అని. ఏదున్నా లీగల్ గా ఫేస్ చేస్తామని చెప్పండి. అది కాకుండా కాంగ్రెస్ అన్నది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని అనే మాటలు అంటుండ ఆయన. ఏమన్నా జ్ఞానం ఉన్న మాటలా? చదువుకున్నాడు అంటాడు. ఎక్కడ పోయింది నీ జ్ఞానం? అజ్ఞానం లెక్క మాట్లాడుతావు. తెలంగాణ ఆయన తొండలు అలా వదులుతాడేమో అనే భయానికి అంటుండు. తొండలు చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎన్నో జంతువులు ఉన్నాయి ప్రపంచంలో. క్రిమి కీటకాలు, జంతువులు, పశు పక్షాలు ఉన్నాయి. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసుకుంటారు. అందుకంటే అలా అవగాహన అసంటిది. రేవంత్ రెడ్డి గారు ఎందుకంటుండు? ఎందుకన్నాడు? నువ్వు ఏదన్నా అంటేనే కదా. నువ్వు ఆయనకు బాధ కలిగే మాట అంటే 2 మాటలు అది కూడా అఫీషియల్ గా అంటుండు. నీళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడతలే కదా. నోటికి వచ్చింది మాట అన్నట్టు. యాక్చువల్ హిందీలో ఒక మాట అంటారు, శబ్దు బోలియే సంపాలకే, శబ్దుకు ఆతనా పైర్, ఏ శబ్దుకై ఔషధి, ఏ శబ్దుకై గావ్. అంటే ఒక మాట ఎట్లా ఉంటుంది అంటే మంచి వాక్యానికి వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకో మాట గుండెకు తగులుతుంది. మీరు తెలంగాణ గుండెకు తగిలి అని మాటలని అంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఊకుంటాడు రేవంత్ రెడ్డి గారు? ఏమనుకొని ఊకుంటాడు? ఏం అంటలేడనా? మిమ్మల్ని ఎందుకు అంటలేడు? ఆయన కార్యక్రమాలు చేసేటి, పబ్లిక్ చేసేటి చాలా ఉన్నాయి తెలంగాణలో. అవన్నీ వదిలేసి మీ ఎంబడబడమంటే ఎందుకు పడతాడు ఆయన? మీరు మూర్ఖులను వదిలేస్తుండు. అంతవరకే కరెక్ట్. రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద నేను పోరాటం చేస్తుంటే నా మీద కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఇప్పుడు కాదు కదా. 10 ఏళ్ల నుంచి ఉన్నావు. నువ్వు చేసిన వాళ్ళే నీ అంతరాత్మ గ్రహించుకో. నువ్వు మినిస్టర్ ఉండి మీ నాన్న తర్వాత నువ్వే ముఖ్యమంత్రి అన్నట్టున్నావు. మరి ఏమైంది నీ ఆలోచన విధానం అప్పుడు? ఇప్పుడు ఈయన చేస్తుంటే నేను చేస్తున్నా అంటున్నావు. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు? నీ ఎన్నుకున్న అనుచరులు ఎక్కడ పోయారు? నీ పాలక మండలి ఎక్కడ పోయింది? ఇదంతా ఎక్కడ పోయింది? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు అని, ఈ కార్ రేస్ కేసులు అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్పితే దీంట్లో మాది ఎలాంటి మా ప్రమేయం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు కేటీఆర్. దీనికి ఏం చెప్తారు? కరెక్ట్. వాళ్ళు అంటున్నట్టుగా మనం నువ్వు ప్రూవ్ చేసుకో. అఫీషియల్ గా లీగల్ గా ప్రూవ్ చేయి. అప్పుడు నువ్వు వైట్ కాలర్ అని చూపెట్టుకో. అనవసరంగా నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు, ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు. ఏదో మా మీద బురద జల్లాలని చెప్పేసి మా మీద ఇలాంటి కేసులు పెడుతున్నారు తప్పితే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో సీరియల్ మాదిరిగా దీన్ని కేసులు లాగుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. సీరియల్ మాదిరిగా అంటుండు కదా. ఆయన ఏమంటుండు? సీరియల్ అంటే ఏదో జ్యోతి అన్నాడు కదా. ఏమో జ్యోతి, ఆ జ్యోతి వెలిగిపోయింది వీళ్ళది. వెలిగి ఆరిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెలిగించుకుందామనే ప్రయత్నంలో ఇవన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి. అంతే కదా. ఆయన దీపం ఆరిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని వెలిగిస్తున్నాం. ఇప్పట్లో కాని పని అది. ప్రజలంతా గ్రహిస్తున్నారు కదా మంచి చెడు అనేది. 6 గ్యారంటీలు అంటాడు. ఏ గ్యారంటీ వెళ్ళాడా? ఒక్కసారి చెప్పు. నువ్వు ముందుకు వచ్చి పబ్లిక్ లోకి వచ్చి చెప్పు. బస్సు ప్రయాణం లేదా? సన్నబియ్యం లేవా? రైతు బంధువు లేదా? ఏమి లేదు చెప్పు. రైతు బంధు అంటున్నావు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డా అంటున్నావు. నువ్వు ప్రూఫ్ కావాలా? నీకు ప్రూఫ్ కావాలంటే మేము ప్రూఫ్ ఇస్తాం. ఈ యాసంగి పండుగ కానీ కాదు, వీతంపుడు పడలేదా? ఇంతకుముందు ఎన్నిసార్లు వేసిండని నీకు తెలియదా అన్న? మేము చెప్పే కంటే ఇప్పుడు వాళ్ళు 10 మాటలు తప్పు పడితే అంటేనేమో పట్టుకురు. మేము తప్పు కానీ కూడా రైట్ అని చెప్తుంటే కూడా దాన్ని తప్పు అంటే ఏం చెప్తాం? ఇప్పుడు చూడన్నా, మనం ఎంతమంది ఉన్నాం? 10 మంది ఉన్నాం. ఇద్దరికి పడకుండొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు అలాగా వాళ్ళ దాంట్లో. వాళ్ళ అప్లికేషన్ పెడతా డిస్టర్బ్ ఉండొచ్చు. అది కరెక్షన్ చేసుకుంటే అయిపోయి. అంతే కదా. నువ్వు ఆలోచించు ఒకసారి. మా జాగాలో నువ్వు కూడా ఆలోచించు. 10 మందిలో ఒక్కరికి మిస్టేక్ అయిందంటే 9 మంది చేసింది న్యాయం ఎక్కడ పోలే? ఒక్కరు తప్పు పట్టుకుంటే మిగతా 9 మంది ఎక్కడ పోవాలా? 100% 2 లక్షల రుణమాఫీ చేసిన అని చెప్పేసి గొప్పగా మాట్లాడుతున్నారు సీఎం గారు. సో మా లక్ష ఉన్న వాళ్ళకు కూడా మాకు రుణమాఫీ జరగలేదని చెప్పేసి బయట రైతులు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు సీఎం గారు అన్నదేమో ప్రజలంతా వింటారు. రైతులు అనేది ఎంతమంది వింటారయ్యా? ఒక్క మాట చెప్పు. ఎంతమంది వింటారు? తక్కువ మంది వింటారు. తక్కువ మందికి రాకపోతే తక్కువ మందే వింటారు. అది సీఎం దృష్టి దాకా పోయింది అనుకో, అది కూడా కరెక్షన్ అవుతుంది. సీఎం దృష్టికి తీసుకుపోతారు ప్రతి ఒక్కటి. మేము ఎందుకున్నాము? నాయకులము, లోకల్ లీడర్లం కానీ, మా పాలక మండలి కానీ ఎందుకుంది? ఇవన్నీ కరెక్షన్ చేసుకోనీకనే కదా. అంటే మేము ప్రజల సమస్యల పట్ల మేము పోరాటం చేస్తున్నాం. మాకు దానివల్ల మాకు వచ్చిన ఆదరణ చూసి వీరు ఓర్వలేకపోతున్నారు. అందుకే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, అక్రమ కేసులు పెడుతున్నారు అనేది నువ్వు ఎవరిని అడగాల? పోలీస్ యంత్రాంగాన్ని అడగాలి. అవునా కదా. నువ్వు మా నాయకులను అడిగితే మేము ఏం చెప్తాం? పోలీసు కేటీఆర్ గారు నోటికి వచ్చింది మాట మాట్లాడుతా. నోటికి వచ్చింది మాట్లాడితే ఎట్లా? ఏదన్నా అద్దుపోతు ఉండాలి కదా మాట్లాడడానికి. ఆయన పెద్ద మనిషి, అన్నిట్లలో పెద్ద అంటాడు. మరి ఇక్కడెక్కడ పోతుంది పెద్దతనము? ఇక్కడ కూడా పెద్దతనం చూపించుకోవాలి కదా. అర్థం కాలే. వ్యక్తిగతంగా నిన్ను విమర్శిస్తే
నువ్వు అను మా సీఎం గారు ఎక్కడన్నా వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శించిండా మీ వాళ్ళని? మీరన్నా విమర్శిస్తురయ్యా, ఎన్నో రకాలు విమర్శిస్తున్నారు, అయినా మేము ఏమంటలేము. అలా ఇంట్లో నువ్వు బయటకి తీసుకొచ్చి ఇంట్లో పిల్లల మీద నువ్వు పిల్లలు కూడా వదిలిపెడతలేరు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అన్న పిల్లలను మేము వదిలి పెడుతున్నాం లేదు, నీ సొంత చెల్లెనే వచ్చి బయటకు వచ్చి చెప్తుంది అన్న, ఇంక అంతకంటే ఏం కావాలా? అవునా కదా, సొంత చెల్లి వచ్చి చెప్తుంది కదా, అంతకంటే క్లారిటీ ఏం కావాలి నీకు? ఎవరో పోయి పని వాళ్ళు చెప్తున్నారు లేకుంటే అక్కపక్క వాళ్ళు చెప్తున్నారు కదా, సొంత చెల్లెనే చెప్తుంది కదా. ఇక నువ్వు దాని మీద ఐమని ఒక పని చేయి, నీకు జ్ఞానవంతునివే కదా, ఐమని నీ ఫేవర్లో తెచ్చుకో. అమ్మ నేను చేసింది రైట్ ఆరంగా కరెక్షన్ చెయ్యి, మనం ఇట్లా పబ్లిక్లో పోతున్నాము, మా నాన్నగారికి పెద్ద పేరుంది, మన నాన్నగారికి మనం ఎట్లా చేస్తే కరెక్ట్ అని ఆమెతో డిస్కస్ చేయమను. ఇంతమంది నువ్వు మొబిలైట్ చేస్తున్నావు కదా, ఇంతమందిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, నీ ఒక్క చెల్లెకి ఎక్స్ప్లెయిన్ చేయి, ఆమెను కూర్చోబెట్టి మాట్లాడు, నీ సమస్య పరిష్కారం అవుతుంది కదా, అప్పుడు రా మా మీదికి. అంటే ప్రభుత్వము కొంతమంది పోలీసులను తన ఆధీనంలో పెట్టుకొని మా మీద అధికారం చెలాయిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. దీనికి ఏం చెప్తారా? ప్రభుత్వంకు ఏ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తుంది అనేది కాదు. పోలీస్ యంత్రాంగం కేవలం ప్రజల గురించి గుర్తుపెట్టుకో, కేవలం ప్రజల గురించి. ఎందుకన్నా ప్రజలు అంటే వాళ్ళకు బాధ్యత, అది కాపాడేది వాళ్ళకు నైతిక విలువ ఉన్నది కాబట్టి కాపాడుతారు వాళ్ళు, అంతే తప్ప గవర్నమెంట్ తింటారేమో, ఎంతవరకు తింటారు, ఒక అద్దు ఉంటుంది. అట్లాంటి అద్దులు చేయకుండానే చేస్తున్నావు కదా నువ్వు అనే మాటలకే వాళ్ళ సమాధానం చెప్తున్నారు, మా గవర్నమెంట్ చెప్పేదాకా అవసరమే లేదు. ఓకే, రేపు పొద్దున వచ్చే మా ప్రభుత్వమే ఎవరు నిడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వార్నింగ్లు ఇస్తా ఉన్నారు కేటీఆర్ గారు. దీనికి ఏం చెప్తారు? ఎట్లా చెప్పాలా నీకంటే ఇక అది మూర్ఖత్వం అనబడుతుంది. వచ్చేది కాదు, ఇప్పుడు వచ్చింది దాన్ని ఫేస్ చేయి, వచ్చే తర్వాత చూద్దాం. ఆస్మా జుక్తా జుకానే వాళ్ళ ఉన్నా, జమీన్ బిక్తా ఖరీదనే వాళ్ళ ఉన్నా, అవునా కదా, అవన్నీ అయిపోయినాయి మీ దగ్గర, ఇప్పుడు మాట్లాడుతుంటే ఎట్లా?